చూద్దాం. మొయినుద్దీన్ గారు రైట్. మస్తాన్ రావు గారు, కుటుంబ వ్యవహారం ఆ పార్టీతో సంబంధం లేదా అంటున్నారు. అయితే ఇక్కడ వ్యవస్థని నమ్ముకుని వెళ్ళి కంప్లైంట్ చేశారు. తర్వాత కూడా దీన్ని పార్టీల పరంగా కూడా రాజకీయ కోణంలో చూస్తున్నారు. కానీ ఒక ఆడపిల్ల మానసిక వేదన నమ్ముకుని వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏదైనా న్యాయం చేయగలగాలి కదా. మహిళా పక్షపాతి అని చెప్పుకుంటారు రెండు పార్టీలు. దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఇక్కడ ఈ విషయంలో ఆమె రెండు పార్టీలు ఏదైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో వాళ్ళ నాయకుల్ని కలిసిన పరిస్థితి అక్కడ న్యాయం జరగలేదు, పోలీస్ చేస్తుంది. నిన్న ఇంత పెద్ద ఎత్తున జరుగుతా ఉంది, వీడియోలో వస్తా ఉంది, యూట్యూబ్లో వస్తా ఉంది చర్చలు. అసలు రాష్ట్ర మహిళా కమిషన్ ఎందుకు ఇంత తీర్పు రావట్లేదు? ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని కంప్లైంట్ ఇచ్చి ఈ విధంగా పెద్ద ఎత్తున నడుస్తున్నప్పుడు మహిళా కమిషన్ ఏం చేస్తుంది? చేస్తున్నట్టు చూస్తుందా? అక్కడ నూకరాజు గారి ఫ్యామిలీ విషయంలో కూడా చూడండి, అక్కడ ఎంత పెద్ద ఘోరమైన జరిగింది. అతను లవ్ జిహాద్ అని చెప్పేసి అక్కడ ఏం చేశాడు, అక్కడ మతం మార్చుకోవాలని చెప్పేసి బలవంతం చేసి వేధిస్తే సూసైడ్ చేసుకున్నారు. అంటే ఆడవాళ్ళు ఏం చేస్తారు? ఇంకా వేధిస్తే సూసైడ్ చేసుకుందామే. మరి అక్కడ కూడా మహిళా కమిషన్ ఏం చేయట్లేదు. సో నేను అనేది ఏంటంటే, ఇట్లాంటి జరిగినప్పుడు వాళ్ళకి న్యాయం దొరకట్లేదు అన్నప్పుడు కనీసం మోరల్ సపోర్ట్గా అన్న మహిళా కమిషన్ వెళ్ళాలి కదా. మహిళా కమిషన్ ఏం చేస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. రెండోది ఏంటంటే, నేను ఇందాక కూడా చెప్పా, ఈ వివాదానికి వైఎస్ఆర్సీపీకి ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం జోగి రమేష్ గారి ఫ్యామిలీకి, అదేవిధంగా మేఘన వాళ్ళ ఫ్యామిలీకి జరుగుతున్న సమస్య. దీనిలో రాజకీయాలు చొప్పించాల్సిన అవసరం లేదు. రాజకీయాలు చొప్పించడం ద్వారా ఆమెకి అన్యాయం జరిగే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే రాజకీయ రంగు పులుముకొని ఆమె జీవితం గురించి ఎవరు పట్టించుకోలేదు. మొయినుద్దీన్ గారు, ఉదయశ్రీ గారు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటారు. లేదా వాళ్ళ ప్రభుత్వంలో ఆడవారికి జరిగింది అన్యాయం, వీళ్ళ ప్రభుత్వంలో ఆడవారికి జరిగింది అన్యాయం, ఇవన్నీ మాట్లాడుకుంటారు. ఆ మేఘన లేవనెత్తిన క్వశ్చన్లకి ఆన్సర్ ఎవరు చెప్తారు? ఆమెకు న్యాయం ఎవరు చేస్తారు? పెళ్ళై కేవలం 20 రోజులు మాత్రమే అత్తగారింట్లో ఉండి తర్వాత సంవత్సరం 3 నెలల కాలం అంతా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటే ఏ ఆడపిల్ల కోరుకోదు కదా. సో నేను ఇప్పటికీ చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీకి దీనికి సంబంధమే లేదు. అనవసరంగా దాన్ని పులుముకుంటే కనుక నష్టపోయేది వైఎస్ఆర్సీపీనే అవుతుంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ వ్యవహారం దాన్ని చేర్చుకోమని, లేకపోతే మ్యూచువల్, ఇందాక చెప్పారే మొయినుద్దీన్ గారు, మ్యూచువల్ గా రెండు కుటుంబాలు కూర్చొని దాన్ని ఒక కొలిక్కి తెచ్చుకోవాలని చెప్పడం వల్ల వైఎస్ఆర్సీపీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ మేదేసుకునిద్దో అనవసరంగా ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన పార్టీగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. రేపు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఉదయశ్రీ గారు ఆరోపించినట్టే ఆరోపణలు కూడా వస్తాయి కదా. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కూర్చొని మ్యూచువల్గా వెళ్ళేలాగా వాళ్ళు ఏదన్నా సహకారం అందిస్తే, ఎందుకంటే వాళ్ళని కూడా ఆశ్రయించారు కాబట్టి అది బాగుంటుంది. కానీ ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకొని దీని రాజకీయ రంగు పులగటం వల్ల ఒక ఆడపిల్లకి అన్యాయమే జరిగితే న్యాయం జరగదు. ఖచ్చితంగా ఆ అమ్మాయి అడుగుతూ ఉంది, మేము ఇద్దరం కూడా మ్యూచువల్గా కుదుర్చుకుందామనే ఉద్దేశంతోనే లాయర్ని తీసుకొని అక్కడికి వెళ్ళాము, కృష్ణప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాము, సదర్ గారి దగ్గరికి వెళ్ళాము, మాకు ఎక్కడ న్యాయం జరగట్లేదు. న్యాయం జరగకపోవడం వల్ల మేము పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికైనా మ్యూచువల్గా ఉండే పరిస్థితి ఉంటే అదే చేయమని అడుగుతూ ఉంది. కానీ దాని గురించి ఎవరు ఆలోచించట్లా. రాజకీయపరమైన ఆరోపణలు, ప్రత్యారోపణలకే పరిమితం అవుతున్నారు. డిబేట్లో చేసినా, లేకపోతే జోగి రమేష్ గారు ఎవరో మీడియా మీద చేశారు, ఆ మీడియా వాళ్ళు ఆయనకి ఎగ్నెస్ట్ గా, లేకపోతే జోగి రమేష్ గారు లోకేష్ గారికి, చంద్రబాబు గారికి ఎగ్నెస్ట్ గా. ఇవన్నీ అనవసరం కదా. మేఘనా కుటుంబానికి కానీ న్యాయం జరగాలంటే ఏం చేయాలి అనేదే ఆలోచించాలి. మనం ఆమెను కూడా కుట్ర తీసుకొచ్చాం అంటే ఆమె పెళ్లి చేసుకొని కుట్రలు చేస్తా కూర్చునిద్దా? లేకపోతే కాపురం చేసుకోవాలని, తన జీవితం బాగుండాలి, తనకు మంచి కుటుంబం ఏర్పడాలి, తనకు మంచి పిల్లలు ఉండాలని కోరుకుంటారా? ఇది కదా ఆలోచించాల్సింది. ఆ అమ్మాయి ఏదో కుట్ర చేస్తుంది, ఆ అమ్మాయి ముందుగా ప్రీ ప్లాన్డ్ గా వీడియోలు తీస్తుంది, ఏంటంటే ఇది. ఇంకా అమ్మాయి ఒక రకంగా ధైర్యంగా చెప్పగలిగింది వచ్చి బయటికి. ఎందుకంటే జోగి రమేష్ గారు కూడా ఆమె మీద ఏం ఆరోపణలు చేయట్లేదు, మేఘనా గారి మీద ఆరోపణలు ఏం చేయలేదు కదా. జోగి రమేష్ గారు ఎప్పుడు చేయలేదు, మేము కూతురులాగా తీసుకున్నాం అన్నారు. ఇంకా మొయినుద్దీన్ గారే కుట్ర చేస్తుంది, మతం మారామంటుంది, ప్రీ ప్లాన్డ్ గా చేసింది. ఇంకా జోగి రమేష్ గారు ఏం ఆరోపించలేదు అట్లాంటి. మీకు తెలుసో లేదో మొయినుద్దీన్ గారు ఎందుకు అలా అంటున్నారో నాకైతే అర్థం కాలేదు. జోగి రమేష్ గారే మేఘన మీద ఆరోపణలు చేయలేదండి. మేమిద్దరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాం, లేకపోతే విడిపోవాలని కోరుకుంటారు ఇష్టపడితే అని చెప్పాడు ఆయన. మనం ఎందుకు ఆ అమ్మాయి మీద అపరందలేస్తున్నాం? అనవసరంగా కుట్ర చేస్తుంది, ఆ అమ్మాయి ప్రీ ప్లాన్డ్ గా వెళ్ళింది, తెలుగుదేశం వెనకాల ఉందో, ఎన్ని అనవసరం ఇచ్చారు కదా. చేస్తే న్యాయం చేయండి, లేకపోతే కోర్టు తెలుస్తుంది. రైట్. ఉదయశ్రీ గారు, మహిళల భద్రత, న్యాయం గురించి మాట్లాడే కూటమి ప్రస్తుతం ఆ మేఘన విషయంలో ఎలాంటి న్యాయం చేయబోతుంది?